తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపునిచ్చింది. తెలంగాణ రక్షణ సేన పేరును ఖరారు చేస్తూ ఈసీ ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా పార్టీ పేరుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ బంజారా హిల్స్లోని కవిత నివాసానికి చేరుకున్న అధికారులు పార్టీ అనుమతి పత్రాలను అందించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఇక టీఆర్ఎస్ పార్టీకి అన్ని గండాలు తప్పినట్టేనా ఈసీ డైరెక్ట్గా రంగంలోకి దిగి క్లియరెన్స్ ఇవ్వడంతో? రైట్ లక్ష్మణ, ఏదైతే కవితకి సంబంధించి కూడా ఈసీ గుడ్ న్యూస్ చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా తెలంగాణలో కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా విక్షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఎప్పుడైతే కవిత పార్టీ పేరును అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలంతా ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా టీఆర్ఎస్ పేరును ఏదైతే ఆమోదించకూడదన్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈసీకి లేఖలు రాయడం జరిగింది. ప్రధానంగా కవిత ఎప్పుడైతే 25వ తేదీకి సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సేనకి సంబంధించి కూడా ఆ పార్టీ పేరును కూడా ఖరారు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఈసీకి సంబంధించి కూడా ఏదైతే ఈ పార్టీ పేరుకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సేనగా ఉన్న పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ రక్షణ సేనగా కూడా ఆమోదం తెలిపింది. ప్రధానంగా ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఆ పేరునే ఖరారు చేసిన నేపథ్యం అయితే కావచ్చు. కాబట్టి మొత్తంగా ఆ రాజకీయ సమీకరణను మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇదే టీఆర్ఎస్ పేరుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రక్షణ శాఖ సేనకి సంబంధించి కూడా ఇప్పుడు ఆ పేరును ఈసీ ఆమోద ముద్ర వేసింది. ఆమోద ముద్ర తర్వాత అధికారులతో నేరుగా ఆమె నివాసానికి సంబంధించి కూడా వచ్చి ఆ పత్రాలను కూడా అందజేయడం జరిగింది. దాంతో పాటుగా తన నివాసంలో ఏర్పరచుకున్న పార్టీకి సంబంధించి కూడా అక్కడి నుంచి పార్టీని రన్ చేసేందుకు కూడా అనుమతులు ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ తెలంగాణ రక్షణ సేన అబ్జర్వేషన్ కి సంబంధించి కూడా ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన నేపథ్యం కావచ్చు. ఇక గతంలో కూడా ఎందుకంటే పదే పదే దీన్ని బీఆర్ఎస్ నేతల అభ్యంతరం తెలుపుతూ వస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పైన కూడా చాలా వరకు పార్టీలు కలిగి ఉన్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కావచ్చు, తెలంగాణ ఇంటి పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, తర్వాత వచ్చిన బీఆర్ఎస్ కావచ్చు. అంటే ఇట్లాంటి పేర్లన్నీ కూడా టీఆర్ఎస్ పైన కలిగి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కవిత సంబంధించి కూడా ఈసీ ఆమోద ముద్ర పడిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇంపాక్ట్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ పైన పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది. రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా వెళ్తామన్నట్టుగా కూడా ఇప్పటికీ కవిత ప్రకటించింది. భవిష్యత్తులో ఇప్పుడు మరో ఏదైతే వారం రోజులకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పర్యటన చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా ఒకవైపు టీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ చీఫ్ కవిత కావచ్చు, టీఆర్ఎస్ నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన టీఆర్ఎస్ రాష్ట్ర సేనకి సంబంధించి కూడా కింద అబ్జర్వేషన్ సంబంధించిన ఏదైతే అసోసియేషన్ అనే ఆ పేరు గతంలో చిన్నగా ఉండే నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఏదైతే ఆమోదం తెలిపిన ఈ పేరుకు సంబంధించి కూడా అసోసియేషన్ పేరు లేకపోవడం కావచ్చు. మొత్తంగా టీఆర్ఎస్ కి ప్రజల్లో వెళ్లేందుకు, టీఆర్ఎస్ పేరుతో ప్రజల్లో వెళ్లేందుకు ఇప్పటికీ ఒక వ్యూహంతో ముందుకెళ్లిన కవితకు ఇప్పుడు ఎప్పుడైతే ఆమెకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ ఈసీ చెప్పిన పరిస్థితి అయితే ఉన్నదని చెప్పవచ్చు. లక్ష్మణ, మొత్తంగా ఈ పేరుకు సంబంధించి కూడా మరోసారి బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తారా? ఈసీకి సంబంధించి లేఖలు పంపించే అవకాశాలు ఉంటాయా? మరోసారి ఎలాంటి స్టెప్ తీసుకోబోతా ఉన్నారు? ఇక కవితకు సంబంధించి కూడా ఈ పేరును ఖరారు చేసుకుంటుందా లేదా ఇతర పేరుకి సంబంధించి కూడా ఈసీకి మరోసారి ఆమె అనుమతి కోరుతుందా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సిందే. లక్ష్మణ, థ్యాంక్ యూ హరీష్.